హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ డిస్టిక్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ డిస్టిక్ నుంచి లో అప్లికేషన్స్ వచ్చాయి, ఏ క్యాస్ట్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ఒక ప్రెస్ నోట్ అయితే TSLPRB ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అదేవిధంగా SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది మన ఛానల్ యొక్క యాప్లో అందుబాటులో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. వాటిని విన్న తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే బై చేయండి. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి మీకు ఆ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకు TSLPRB అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ సైడ్ ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి కనబడుతుంది కదా. ఇక్కడ మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ప్రెస్ నోట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇంపార్టెంట్ హైలైట్స్ అని చెప్పేసి దీనిలో ముఖ్యంగా మనకు ఫస్ట్ మొదటగా వేకెన్సీస్ అది ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనేటువంటి వివరాలు మనకు ఫస్ట్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ హైలైట్స్ కనుక మనం చూసినట్లయితే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేటువంటి వివరాలు కనుక చూసినట్లయితే మొత్తం 12,91,6 అప్లికేషన్స్ వచ్చినట్లే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు 2018తో కనుక కంపేర్ చేసినప్పుడు, సో 2018లో మనకు 7,19,849 అప్లికేషన్స్ రాగా ఇప్పుడు మనకు ఈ నోటిఫికేషన్లో 12,91,6 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానిలో మీరు ఇక్కడ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే 7,33,592 మంది క్యాండిడేట్స్, అంటే ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు ఉంటాయి కనుక ఇది క్యాండిడేట్స్. సో ఇది మొత్తం టోటల్ అప్లికేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువగా అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ 52% ఉన్నారట. అండ్ 2 అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు 29%, 3 అప్లికేషన్స్ 15%, 4 అప్లికేషన్స్ 3%, 5 అప్లికేషన్స్ వచ్చేసి 1. సో ఇక్కడ మోర్ దాన్ 6 అప్లికేషన్స్ అనేది ఇక్కడ నెగ్లిబుల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా మనకు దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు క్యాస్ట్ వైజ్గా కూడా ఇక్కడ ఇచ్చారు. సో క్యాస్ట్ వైజ్గా సో ఎట్లా ఇచ్చారు, ఇది మనకు ఈ 2,76,311 అప్లికేషన్ విచ్ ఈస్ కంపేర్ 21% ఆఫ్ ద టోటల్ అప్లికేషన్ హ్యావింగ్ ద రిసీవ్డ్ ఫ్రమ్ ద ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 2,76,000 మంది దీనికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా ఇవ్వడం జరిగింది. దానిలో కూడా మనకు ఓసీ నుంచి ఎంతమంది అప్లై చేశారు, అదేవిధంగా BCA నుంచి ఎంతమంది అప్లై చేశారు, BCB నుంచి ఎంతమంది అప్లై చేశారని చెప్పేసి ఇక్కడ మనకు టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకు బీసీ కమ్యూనిటీ నుంచి కనుక చూసినట్లయితే 51% అప్లికేషన్స్ వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 41 వచ్చేసి మనకు SC/ST కమ్యూనిటీ నుంచి వచ్చినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కూడా మనకు హైయెస్ట్గా ఏ డిస్టిక్ నుంచి వచ్చాయి, ఏ రోజున వచ్చాయి, మనకు హైయెస్ట్ అప్లికేషన్ 19th May వచ్చినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైయెస్ట్ అప్లికేషన్స్ ఉన్నటువంటి డిస్టిక్ కనుక చూసినట్టయితే సో ఐస్ ఫర్ న్యూ డిస్టిక్స్ ప్రకారం మనకి ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో హైయెస్ట్, తర్వాత రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం అండ్ సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినట్టు ఇచ్చారు. అదేవిధంగా లోయెస్ట్ అప్లికేషన్స్ కనుక మనం చూసినట్లయితే 6 న్యూ డిస్టిక్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట అండ్ జనగాం అండ్ సిరిసిల్ల నుంచి లోయెస్ట్ అప్లికేషన్స్ వచ్చినట్లుగా ఈ ప్రెస్ నోట్లు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం SI కానిస్టేబుల్కు డిఫరెంట్ అప్లికేషన్స్ కనుక చూసినట్లయితే SI ఉద్యోగాలకు 2,47,630 మంది అప్లై చేసుకున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 9,54,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే దీనిలో మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో SI కానిస్టేబుల్ రెండు కలిస్తే మనకు 12,90,000 మంది అప్లై చేసుకున్నట్లు, అంటే అప్లికేషన్స్ వచ్చినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో ఇక్కడ మనకి ఇంకా సెక్షన్ వైజ్గా కూడా ఇచ్చారు, ఏ పోస్టుకి ఎట్లా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ మీరు క్లియర్ కట్గా అయితే చూడవచ్చు. ఇక ముఖ్యంగా మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసినట్లయితే మనం చాలా రోజులు అంది దాదాపు 1 వీక్ నుంచి చూస్తున్నాం పేపర్లో. సో అవే డేట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ ఇవైతే టెంటేటివ్ డేట్స్ అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేసి మేబీ చేంజ్ అయితే కావచ్చు ఏదైనా పరిస్థితుల వల్ల. సో మనకు అదే ఆగస్ట్ 7న SI ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని, అదేవిధంగా ఆగస్ట్ 21న మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్ట్ 21న అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ఆగస్ట్ 7న ఉంటుందని చెప్పేస్తే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి మనకు TSLPRB ఇంతకుముందు అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్. ఎవరికైనా కోచింగ్ మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మన యాప్లో అయితే ఫుల్ కోర్స్ ఉంది SI కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళు. సో డౌన్లోడ్ చేసుకుని చూడండి. దాంతోపాటుగా Group 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ 150 రూపీస్కే 3000 బిట్స్ తోటి ఆ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంది. లాస్ట్ 4 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ PDF కావచ్చు, ఇంకా మున్ముందు వేరే టెస్ట్ సిరీస్ కూడా దానిలో అందించబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. SI ట్యూటోరియల్స్ అని మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.